ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా ఇష్టంగా తిందామని పలావ్ ఆర్డర్ చేశాను. నా పేరు చెప్పి ఎవరు తింటున్నారో. ఈ పలావ్ ఉంది చూసావు, అచ్చం ఇంట్లో ఉన్నట్టే ఉందిరా. అరే, అసలు కన్నా కొసరు మేలు అన్నట్టు ఈ ఐస్ క్రీమ్ ఉంది చూశారు? ఫుడ్ తిన్న తర్వాత ఇది తింటే హిమాలయాలకెళ్ళి ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకున్నంత చల్లగా ఉంటదిరా. చూసావా అక్క, మనం ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకొని తింటున్నారు కదా కదా కదా. శంకర్ గారు, ఏంటండి మీరు చేసిన పని? చూడండి, మీ పెళ్లి చూపుల్లో నేను అలా హడావిడి చేయడం తప్పే. ఇక మీదట నేను ఎప్పుడు అలా చేయను. అయిపోయింది, అయిపోయింది. ఇక దాని గురించి నాతో మాట్లాడకండి. నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఈ ఐస్ క్రీమ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అబ్బా, నేనేదో మీ ఫ్రిడ్జ్ లోంచి దొబ్బుకొచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? ఎక్కడి నుంచి వస్తుందండి ఐస్ క్రీమ్? ఆర్డర్ చేసుకుంటే వస్తుంది. ఏరా మరి చెప్పండి ఆవిడకి. మీరు ఆర్డర్ చేశారా? ఇదొక్కటే కాదండి, ప్రాన్స్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ పులావ్ తో పాటు ఇది కూడా ఆర్డర్ చేశారు మా తమ్ముళ్ళు. అవి మనం ఆర్డర్ చేసాం కదా. అవునక్క. అన్నయ్య, ఫుడ్ ఆర్డర్ చేసింది నువ్వు కదా, మేమంటావేంటి? ఊరుకోండ్రా, మీకు నా మీద ఉన్న ప్రేమతో బుర్ర సరిగా పనిచేయట్లేదు. నేనెక్కడ ఆర్డర్ చేశాను? మీరే కదా ఆర్డర్ చేసింది. కాదన్నయ్య. కాదా? మరి ఇంకెవరు ఆర్డర్ చేసి ఉంటారా? మేమే. మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని మేం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే అది మీరు కాజేస్తారా? హలో గౌరీ గారు, కాజేశారు గీజేశారని అనబాకండి. నా మానాన్ని నేనేదో ఇంటికొచ్చి తినిపోదామని వస్తే అక్కడేమీ లేకపోతే బయటికి పోతుంటే ఆడెవడో ఎదురొచ్చి ఆ డాష్ ఈ డాష్ అని చెప్పి ఆ ప్యాకెట్ నా చేతిలో పెట్టాడు. ఓ, మా తమ్ముడు మా కోసం ఆర్డర్ పెట్టారేమని తిన్నాం, అంతే తప్ప. అబ్బో, మీరు తప్ప ఇంకెవ్వరూ ఆర్డర్ పెట్టారు కదా ఇక్కడ. మీ గురించి మాకు తెలియదు. మరి 10 రూపాయల నోట్ తీసి ఖర్చు పెట్టాలంటే అటు ఇటు తిప్పి మడత పెట్టి బ్యాగ్ లో పెట్టేసే మీరు ఆర్డర్ పెడతారని మేమెలా అనుకుంటాం? ఎరా, తినే ముందు మేము ఆర్డర్ చేయలేదని చెప్పొచ్చు కదరా. మా కోసం నువ్వు ఆర్డర్ చేసావు అనుకున్నావన్నయ్య. నా ప్రాన్ బిర్యానీ ఎవరు తిన్నారు? నేనే. బాగుందా? చాలా బాగుంది. మీ టేస్ట్ సూపర్. చికెన్ బిర్యానీ ఎవరు తిన్నారు? నేనే. మటన్ కర్రీ రైతా కూడా ఇచ్చారా? ఓ, ఇచ్చారు. టేస్ట్ అదిరిపోయింది. పలావ్ ఎవరు తిన్నారు? నేనేనండి. పెద్దేం బాలేదండి. పీకల దాకా తింటే ఎందుకు బాగుంటుంది? మర్యాదగా ఫుడ్ బిల్ 1570 రూపాయలు నాకు ఇచ్చేసేయండి. అలాగేలేండి. ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఇవ్వకుండా పారిపోతావా ఏంటి? ఇదిగో అప్పటి వరకు ఐస్ క్రీమ్ తిని చల్లబడండి. కనీసం ఇదైనా మిగిలించారే. అదేంటి ఫ్రెండ్, సడన్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడం ఏంటి? ఎనీ ప్రాబ్లం? రెస్పాన్సిబిలిటీ తీసుకునే విషయం పక్కన పెట్టు ఫ్రెండ్. ఇంకేదో విషయంలో టెన్షన్గా కనిపిస్తున్నావు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ప్రాబ్లం లేదా బాయ్, జస్ట్ రేపు టైము డేటు మనకు అనుకూలంగా లేవు, అందుకే పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ ఓకే ఫ్రెండ్, పర్లేదు. నువ్వు ఎప్పుడంటే అప్పుడే ప్లాన్ చేద్దాం. అదేంటి అంకుల్, మీరు సిద్ధాంతి గారితో మాట్లాడి ఫిక్స్ చేసిన డేటే కదా, మళ్ళీ ఎందుకు చేంజ్? కొంపదీసి
మీకు కంపెనీని హ్యాండ్ ఓవర్ చేయడం ఇష్టం లేదా ఏంటి? రాకేష్, మైండ్ యువర్ వర్డ్స్. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? హే సారీ, జస్ట్ జోకింగ్. రాకేష్, ఇట్స్ నాట్ ఫైన్. సే సారీ టు ఫ్రెండ్. నేను వాంటెడ్గా అనలేదు అబ్బాయి. చూడు బాబు, నువ్వు కావాలని అనకపోవచ్చు, కానీ అనకూడని మాట అన్నావు. ఆయన గురించి నీకు పూర్తిగా తెలియదు కాబట్టే ఆ మాట నువ్వు అంత సులభంగా అనగలిగావు. ఈ వర్ధన్ కుటుంబం ఒక సామ్రాజ్యం అయితే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఆయన ఒక సైనికుడుగా ఈ సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఏ రోజు ఏ పదవుల్ని, ప్రశంసల్ని ఆశించలేదు. ఆ మహారాజుకి నమ్మకస్తుడిగా, అంతకు మించి ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు. ఆర్యవర్ధన్ సార్ చనిపోయాక ఒక నాయకుడిగా నిలబడి కంపెనీని నడిపించాడే తప్ప చైర్మన్ సీటు కోసం కలలో కూడా ఆశించని వ్యక్తి ఆయన. అది కేశవ్ జెండే అంటే. సారీ ఫ్రెండ్, తనేదో తెలియక అనేశాడు. సారీ చెప్పాల్సింది రాకేష్ అన్నయ్య, నాట్ యూ. సారీ అంకుల్. ఓకే మిస్టర్ రాకేష్, నీ ఆరాటం నేను అర్థం చేసుకోగలను. ఓపిక్గా ఉంటే అన్నీ కరెక్ట్ టైంకి కరెక్ట్గా జరుగుతాయి. ఓకే అంకుల్. రండి, అందరం భోంచేస్తూ మాట్లాడుకుందాం. అబ్బాయి వాళ్ళకి కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఇవ్వకుండా ఆపడంలో వేరే ఏదో కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఎస్, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఆర్యవర్ధన్, అనురాధ ఇక్కడికి వచ్చారో లేదో సర్వెంట్ చెప్పింది నిజమో అబద్ధమో తేలిపోతుంది. నాకు క్లారిటీ వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.